వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మునుగోడు నియోజకవర్గం సన్నాహ సదస్సు మునుగోడులో పీఆర్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణమాదిగ వచ్చారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందని, అందుకనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వితంతువులకు, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కండరాల క్షీణత కలిగిన వారికి 15,000 రూపాయలు పెంచారని, పింఛన్ ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నవంబర్ 26న మహాగర్జన సభ పెడతానని డిమాండ్ చేశారు. వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయుత పరిధిలో పెన్షన్ మీద ఆధారపడే నా పేద వర్గాల సభకు అధ్యక్ష వహించిన తమ్ముడు బీవీహెచ్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు తమ్ముడు మత్యగిరి, నా సోదరులు ఉపాధ్యక్షులు సహదేవులు, ముత్తయ్య, పరమేష్, సైదులు, యాదయ్య, రాములు, కావేరి, శ్రీనివాస్, సైదులు, లక్ష్మమ్మ, పార్వతమ్మ, అలివేలు, సుందర్, రాణి, లీలమ్మ, భాగ్యమ్మ, ఆంజనేయులు, సుగుణమ్మ, యాదగిరి, శోభ, రోజా, లింగయ్య, అనుష, ఇంకా వేదిక మీద ఎవరైనా మర్చిపోయిన వారందరికీ, నా సోదరులందరికీ ఈ సభలో పాల్గొనడానికి, మన పెన్షన్లు పెరగాలి, కొత్త పెన్షన్లు మంజూరు కావాలనే ఒక ఆశయంతో వచ్చిన నా పేద వర్గాల తల్లిదండ్రుల వయసులో ఉన్న పెద్దలందరికీ, నా అక్క చెల్లెళ్ళకి, నా సోదరులందరికీ, మిమ్మల్ని ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడ్డ మీతో పాటు ప్రతి గ్రామానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ, మన బాధల్ని, మన ఆకాంక్షల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సైలెంట్ ఉండి కన్నా లేదు. ప్రజలారా, ప్రజాస్వామికవాదుల పాత్రికేయ మిత్రుల, గత 2 నెలల 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. బహుశా అతి కొద్ది నియోజకవర్గాలు మాత్రమే నాకు మిగిలింది. నేను ఎందుకు తిరుగుతున్నాననే అంశం ఒకటి ముందుగా చెప్తాను. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు, వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు వాళ్ళు 45 లక్షల మంది ఉన్నారు. ఇది ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. 45 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, ఇతర కారణాల వల్ల పెన్షన్ అర్హులైన వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. 45 లక్షల మందికి పెన్షన్ పెంచుతామన్నాడు. 10 లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామన్నాడు. దాదాపు 55 లక్షల మందిని నమ్మించి ఓట్లేసుకున్నాడు, గద్దెనెక్కాడు. ఆయన అధికారంకి వచ్చి 21 నెలలు గడిచిపోయినాయి, కానీ పెన్షన్ పెరగలేదు, కొత్త పెన్షన్ మంజూరు కాలేదు. వికలాంగులకు ఎంత పెన్షన్ పెంచుతామన్నాడు? నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచుతామని ఉన్నది. వృద్ధులు, వితంతులకు, ఒంటరి మహిళలకు 6 గ్యారెంటీల పథకంలో భాగంగా 4,000 పెన్షన్ పెంచుతామని ఉన్నది. 6,000 రూపాయలు వికలాంగులకు, 4,000 రూపాయలు ఇతర పెన్షన్దారులందరూ పెంచుతామని ఉన్నది. కొన్ని ఎప్పుడు పెన్షన్ పెంచుతామన్నాడు?
2023 నవంబర్ ఎన్నికల్లో ఈ నెల మీరు ఓట్లేస్తే వచ్చే నెల మీకు పెన్షన్ ఇస్తాము అన్నాం. పెన్షన్ పెంచే తేదీ కూడా చెప్పలేదు. వచ్చే నెలలో మీకు పెన్షన్ పెంచుతాం December 9 అన్నాడు. అంటే ఏ నెలలో మాట్లాడినట్టు?